హలో ఎవరన్ వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ టెక్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్ వీడియో వచ్చేసి ఈఎంసీజీ యొక్క థర్డ్ టాపిక్ గురించి అనమాట. సో అంటే 3.5 నుంచి 3.7 వరకు అయితే చెప్పాలి. సో 3.4 వరకు అయితే నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను. సో ఒకవేళ వాచ్ చేయకపోతే కనుక మన ఛానల్లో ప్లేలిస్ట్ అయితే ఉంటుందన్నమాట ఈఎంసీజీకి సంబంధించి. సో ఈఎంసీజీ ఎలక్ట్రానిక్ మెజర్మెంట్ అండ్ కన్జ్యూమర్ గ్యాడ్జెట్స్. సో దీనిలో వచ్చేసి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఈ వీడియో యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్, మెన్షన్ ద 3 ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ షీల్డింగ్ ఇన్ ఆర్ఎఫ్ జనరేటర్. సో ఈ 3 టాపిక్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేద్దాము. సో రీక్యాప్ అంటే మనం లాస్ట్ వీడియోలో ఏం చెప్పుకున్నామంటే వర్కింగ్ ఆఫ్ ఫంక్షన్ జనరేటర్, ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ వచ్చేసి స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్. సో దీనిలో వచ్చేసి అవుట్పుట్ వచ్చేసి మనకి 0.15 మెగాహెర్ట్జ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 5 మెగాహెర్ట్జ్ టు 8 రేంజెస్ అని ఉంటుంది అనమాట. సో ఫ్రీక్వెన్సీ వచ్చేసి మనకి ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్లో <1% ఉంటుంది. అలాగే అవుట్పుట్ ఇంపిడెన్స్ వచ్చేసి మనకి 75%, అవుట్పుట్ వోల్టేజ్ వచ్చేసి 50 మిల్లీ వోల్ట్స్ అనమాట. సో పర్లేదు. నెక్స్ట్ వచ్చేసి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ వచ్చేసి మనకి డెప్త్ వచ్చేసి మనకి 30% అయితే ఉంటుంది మాడ్యులేషన్ డెప్త్ వచ్చేసి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ మాడ్యులేషన్ సోర్స్ వచ్చేసి మనకి ఫ్రీక్వెన్సీ అనేది 0 to 5 హెర్ట్జ్ వరకు ఉంటుందని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్. సో ఇది ఒకసారి మీరు చదువుకుంటే కనుక అర్థమవుతుంది. అండ్ షార్ట్స్లో కూడా ఇచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట, బట్ అప్లికేషన్స్ అయితే ఇస్తారు. సో అప్లికేషన్స్ వచ్చేసి ఫస్ట్ అప్లికేషన్ వచ్చేసి సిగ్నల్ ట్రేసింగ్ ఆఫ్ వేరియస్ బ్లాక్స్ ఇన్ మెథడ్ ఆఫ్ ట్రబుల్ షీటింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్. సో మన ఎలక్ట్రానిక్ డివైజెస్లో ఎప్పుడైనా ట్రబుల్ షీటింగ్ వచ్చినప్పుడు ఆ సిగ్నల్ ట్రాక్ చేయడానికి మనం ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి టెస్టింగ్ ఆఫ్ యాంప్లిఫైర్ రెస్పాన్స్. సో యాంప్లిఫైర్ రెస్పాన్స్ టెస్ట్ చేయడానికి యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. అడ్జస్ట్ ఆఫ్ యాంప్లిఫైర్ రెస్పాన్స్. సో యాంప్లిఫైర్ రెస్పాన్స్ని అడ్జస్ట్ చేయడానికి కూడా యూజ్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి అలైన్మెంట్ ఆఫ్ రేడియో అండ్ టెలివిజన్ రిసీవర్స్. సో టెలివిజన్ అండ్ రేడియో రిసీవర్స్ యొక్క అలైన్మెంట్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్ రిపేరింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ అల్ట్రా ఆప్టిక్ డివైజెస్. సో ఎలక్ట్రానిక్ డివైజెస్లో కానీ అల్ట్రా ఆప్టిక్ డివైజెస్లో కానీ ట్రబుల్ షూట్స్ కానీ రిపేర్స్ కానీ ఉంటే మనం వాటిని రిపేర్ చేయడానికి మనం ఇక్కడ ఆర్ఎఫ్ జనరేటర్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ AM FM మాడ్యులేషన్ వేవ్స్ ఫర్ టెస్టింగ్ కమ్యూనికేషన్ రిసీవర్స్. సో కమ్యూనికేషన్ రిసీవర్స్లో టెస్ట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే AF అలాగే FM మాడ్యులేషన్ టెక్నిక్స్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. సో వాటిని జనరేట్ చేయడానికి కూడా మనం ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ యూజ్ చేస్తాము అని చెప్తున్నారు. సో వచ్చేసి అప్లికేషన్స్ అనమాట. అప్లికేషన్స్ కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంపార్టెన్స్ ఆఫ్ షీల్డింగ్ ఇన్ ఆర్ఎఫ్. సో షీల్డింగ్ అంటే ఏంటంటే షీల్డింగ్ ఈజ్ ఏ మెటీరియల్ దట్ ఈస్ సూటబుల్లీ అరేంజ్డ్ టు ప్రివెంట్ ఏ పర్టికులర్ రీజియన్. షీల్డింగ్ ఆర్ 2 types. సో షీల్డింగ్ అనేది ఒక మెటీరియల్ అనమాట. సో దాన్ని ఒక ప్లేస్లో అరేంజ్ చేస్తున్నాం. ఎందుకు అరేంజ్ చేస్తున్నామంటే ఒక పర్టికులర్ రీజియన్ని మనం ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నామంట. సో అసలు ఆ పర్టికులర్ రీజియన్ ఎందుకు ప్రివెంట్ చేయాలి, అసలు షీల్డింగ్ అనేది ఎందుకు అని చెప్పేసి ఇప్పుడైతే డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ఎలక్ట్రిక్ షీల్డింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అనమాట. సో 2 types ఉన్నాయి. ఫస్ట్ వన్ ఎలక్ట్రిక్ షీల్డింగ్, నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ షీల్డింగ్. సో ఎలక్ట్రిక్ షీల్డింగ్ అంటే ఏంటంటే the surrounding of the operators with an electrical conductors to prevent interface from unwanted electric disturbances. The shield is usually Faraday gauge, which is an earthed wire screen completely surrounding the operators. No electric field can be produced inside the hollow conductor by external electric charges. సో మనకి దీని మొత్తంలో ఏం చెప్తున్నారంటే ఇప్పుడు సరౌండింగ్ ఆపరేటర్స్లో ఏవైతే ఎలక్ట్రిక్ కండక్టర్స్ యూజ్ చేస్తున్నారో దాని యొక్క ఇంటర్ఫేస్ని తగ్గించడానికి. సో ఒక వైరు ఇంటర్ఫేస్ అయితే ఏంటంటే మనకి షార్ట్ సర్క్యూట్ అలాంటివి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనకి అన్వాంటెడ్, ఇక్కడ చూడండి, అన్వాంటెడ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్. సో మనకి అన్వాంటెడ్ ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ వస్తే ఏంటంటే మనకి ఎర్రర్స్ ప్రొడ్యూస్ అయినట్టే అండ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా వర్క్ అవ్వదు అనమాట. సో అందుకనే ఈ ఎలక్ట్రిక్ షీల్డింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఫారడే గేజ్ అని కూడా అంటారు అనమాట. అంటే ఎర్త్ చేస్తాం అనమాట మనం. అంటే ఇప్పుడు మన ఇంట్లో కూడా వచ్చేసి మనకి ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే ఏదైనా అన్వాంటెడ్ డిస్టర్బెన్స్ వచ్చేసినప్పుడు, అంటే ఒకవేళ కనుక మన హై కరెంట్స్ కానీ హై వోల్టేజెస్ కానీ వచ్చినప్పుడు ఏంటంటే మన ఇంట్లో ఉన్న డివైజెస్ అన్నీ పాడైపోతాయి. సో దానికి సంబంధించి మనం ఏం చేస్తామంటే ఎర్తింగ్ అనేది చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా అదే చెప్తాడు. మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే మనకు అన్వాంటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ ఎలక్ట్రిక్ షీల్డింగ్ ఏం చేస్తుందంటే ఆ అన్వాంటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మొత్తాన్ని మనకు గ్రౌండ్ చేసేస్తుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అనమాట. సో మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ద యూజ్ ఆఫ్ షీల్డ్ ఆఫ్ హై పర్మియబిలిటీ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ ఎలక్ట్రిక్ సర్క్యూట్ డివైజెస్ ఆర్ అదర్ ఆపరేటర్స్ ఫ్రమ్ ద ఎఫెక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఆఫెన్ యూజ్డ్ టు సరౌండ్ సెన్సిటివ్ ఆల్టర్నేటివ్లీ కరెంట్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్
thus shielding them from stray magnetic errors. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ షీల్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఏవైతే మనకి అన్వాంటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అనేవి మన సర్క్యూట్లో ప్రొడ్యూస్ అవుతాయో వాటిని ప్రివెంట్ చేయడానికి మనం మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అయితే యూజ్ చేస్తాము అని అయితే చెప్తున్నారు అనమాట. సో అన్వాంటెడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ని మనం రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది ఎలక్ట్రిక్ షీల్డింగ్, అండ్ అన్వాంటెడ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిమూవ్ చేయడానికి యూజ్ చేసేది మ్యాగ్నెటిక్ షీల్డింగ్ అనమాట. సో మనకి మోస్ట్లీ మనకి 3 మార్క్స్ కానీ లేదంటే 5 మార్క్స్ కానీ అడిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఒకసారి టాపిక్ అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా కొన్ని టాపిక్స్ అయితే చెప్తున్నారు అనమాట, ఎందుకు యూజ్ చేస్తున్నాము షీల్డింగ్ అని చెప్పేసి అని. సో టు ప్రివెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్, ఇక్కడ చూడండి, టు ప్రివెంట్ రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్ బిట్వీన్ ద కాంపోనెంట్స్, దట్ ఈస్ ఈచ్ సెక్షన్ ఆఫ్ బ్లాక్ కంపేర్స్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్. సో మనకి రేడియో ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫేస్ని ప్రివెంట్ చేయడానికి కూడా యూజ్ చేస్తున్నామని చెప్తున్నారు. టు ప్రివెంట్ ద ఎమిషన్ ఆఫ్ ఆర్ఎఫ్ ఎనర్జీ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఎక్సెప్ట్ ది అవుట్పుట్ టెర్మినల్స్. సో మనకి ఆర్ఎఫ్ ఎనర్జీ అనేది మనకు అవుట్పుట్లోనే రావాలి, అలా కాకుండా మిగతా ఏ పాయింట్లో కనుక మనకు ఆర్ఎఫ్ అవుట్పుట్ అనేది వచ్చినా కానీ అది మనకి ఒక ఎర్రర్ అనమాట. సో దానికి రిమూవ్ చేయడానికి కూడా మనం ఇక్కడ షీల్డింగ్ అనేది యూజ్ చేస్తామని చెప్తున్నారు. టు ప్రివెంట్ ఆర్ఎఫ్ ఎమిషన్ ఆన్ ది పవర్ లైన్, ఆర్ఎఫ్ చోక్స్ అండ్ కెపాసిటర్స్ యూజ్డ్. సో అలాగే ఆర్ఎఫ్ ఎమిషన్ అనేది మనకి చోక్స్లో కానీ కెపాసిటర్స్లో కానీ వస్తే కనుక దాన్ని కూడా ప్రివెంట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి 6 ఇండివిజువల్ బ్లాక్స్ యాజ్ ఏ హోల్ సిస్టమ్ ఈజ్ కంప్లీట్లీ షీల్డెడ్. సో మనకి 6 ఇండివిజువల్ బ్లాక్స్ ఉంటాయి అనమాట. సో దాన్ని వచ్చేసి మొత్తం హోల్ సిస్టమ్ అనమాట. ఈ 6 ఇండివిజువల్ బ్లాక్స్ని కలిపితే ఈ హోల్ సిస్టమ్ అంటారు. ఈ హోల్ సిస్టమ్ని కూడా మనం షీల్డింగ్ చేస్తున్నాము అనేది చెప్తున్నారు. సో ఇదనమాట షీల్డింగ్ అంటే. సో దీనిలో మనం ఏం తెలుసుకున్నామంటే స్పెసిఫికేషన్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్ తెలుసుకున్నాము. మెన్షన్ ద 3 ఇంపార్టెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్ఎఫ్ సిగ్నల్ జనరేటర్. సో మనం ఈ 3 టాపిక్స్ అయితే ఈ వీడియోలో కంప్లీట్ చేసామన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మనం 3.8 టాపిక్ అయితే తెలుసుకుందాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో నేను ఫస్ట్లో చెప్పాను. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.